వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా మండిపడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళుతున్న జగన్ పర్యటనను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన కొండా రాజీవ్ గాంధీ జగన్ కాన్వాయ్ను కేవలం 8 వాహనాలకే పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి నాయకులను కార్యకర్తలను నిలువరించడం ఏంటని ప్రశ్నించారు. జగన్ను కలిసేందుకు వస్తున్న వేలాది మంది ప్రజలను ఇతర జిల్లాల నాయకులను పోలీసులు దారిలోనే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల వైఖరి భద్రతా చర్యల పరిధిలోకి రాదని, ఇది ముమ్మాటికి రాజకీయ నిర్బంధమేనని కొండా రాజీవ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకి చంద్రబాబు ప్రభుత్వం ఇటువంటి వింత ఆంక్షలు విధిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలను చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఆరోపణతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆయన చూసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలి వస్తుంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తుంది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని, ఆయన అభిమానుల్ని అడ్డుకునేటటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేస్తుంది. నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద కక్ష సాధిస్తున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ఆయన అడుగులే పిడుగులై మీ అబద్ధాలను బద్దలు కొట్టి నిజాలను, వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్తారనే ఒక భయంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఎక్కడికక్కడ చూస్తే రోడ్లు మొత్తం బ్లాక్ చేస్తా ఉన్నారు, హైవేలు బ్లాక్ చేస్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్ వచ్చే రూట్లు బ్లాక్ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా నిర్బంధాల దిగ్బంధంలో ఒక పద్మ వ్యూహాన్ని కల్పిస్తుంది. ఈ రోజు విశాఖపట్నం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ ఏదైతే ఇచ్చారో అంతా కూడా బ్లాక్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయన చూడడానికి వస్తున్నారు తప్పితే వీరంతా ఏమి సంఘ విద్రోహ శక్తులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరిని రెచ్చగొట్టే తోరణతో మాట్లాడే వ్యక్తులు కాదు కదా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ క్రమశిక్షణతో, ఓర్పుతో ఉండమని, పద్ధతిగా నడుచుకోమని చెప్తారే తప్పితే ఆ లైన్ క్రాస్ చేసేటువంటి వ్యక్తిత్వాలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అంగళ్ళు కానీ, పీలర్ దగ్గర కానీ జరిగినటువంటి సంఘటనలు ఎవరు మర్చిపోలేం. వాస్తవానికి ప్రజలు రెచ్చగొట్టే చంద్రబాబు నాయుడు గారు, సంఘటనలు, దుర్ఘటనలు జరిగేలా చేసే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కానీ ఏ రకమైనటువంటి దుర్ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మరి ఈ రోజు ఎందుకు ఇంత భయపడతారు? సాక్షాత్ ఒక ఎస్పీ గారు వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి కాన్వేలో 8 వాహనాలు ఉండాలని రూల్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలని ఆపడం ఏంటి? ఇది మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఇంకెక్కడన్నా బతుకుతున్నామా? నేను అడుగుతున్నా, ఎందుకని మీ నాయకులకైతే ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక రూలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? ఈ రోజు వేలాదిగా పోలీస్ వ్యవస్థను కూడా వాడుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిమిత్తం ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇందులో పెట్టినటువంటి శ్రద్ధలో 10% మన గిరి ప్రదక్షిణలు పెట్టుంటే లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడేవారు కాదు. గిరి ప్రదక్షిణలు అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడానికి మాత్రం అద్భుతంగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వినియోగిస్తుంది అంటే, పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా పరిపాలన గాలికి వదిలేశారని చెప్పడానికి ఇంత మించిన ఉదాహరణ ఇంకేం కావాలి? సాక్షాత్ ఎవరైతే మాజీ మంత్రి అయినటువంటి సీదిరి అప్పలరాజు గారి మీద మీరు అక్రమ కేసులు పెడితే అది తప్పులు, కక్ష సాధింపు అని చెప్పడానికి, వాళ్ళకి నేనున్నానని ఒక భరోసాని, ధైర్యాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ యొక్క పర్యటన మీద ఇంత ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఏముంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వం గజగజలాడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలిస్తేనే ఉలిక్కి పడుతుందని చెప్పడానికి ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. ఎవరో పసుపు పార్టీ నాయకులు చెప్పారని చెప్పి మీరు మీద వేసుకుంటే అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది, పోలీసులు మేము సహకరిస్తాం, మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణకు తీవ్ర వరద ముప్పు పొంచి